ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతూ ఉన్నాయి. అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది కాబట్టి గృహాలు, భూములు అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా లాభాలు ఉన్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన, సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి. పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా